హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజైతే మీ అందరికి ఒక ప్లేస్ చూపించాలి. అదే అండి మా ఊరి ఎల్లమ్మ గుడి. సో మా ఊరి ఎల్లమ్మ గుడి అయితే చాలా పవర్ఫుల్ అండ్ చాలా అంటే చాలా బాగుంటుంది గుడి కూడా. అండ్ మేము ఇది ఇక్కడికి రావడం చాలాసార్లు వచ్చాం. బట్ ఇలా కాయలు కొట్టడానికి అయితే మా అత్తమ్మ వాళ్ళతో ఫస్ట్ టైం వెళ్తున్నాను. మేమైతే చాలా ఎగ్జైట్గా ఉన్నాం, ఎందుకంటే ఈసారి మేము ఓన్లీ 4 మెంబర్స్ వెళ్తున్నాం. మా మామయ్య హెల్త్ బాగాలేక ఇంటి దగ్గర ఉన్నాడు. సో ఇదే అండి మా ఊరి ఎల్లమ్మ గుడి. ఇక్కడ ఒక 3-4 టైప్స్ ఆఫ్ దేవుళ్ళు కూడా ఉంటారు. అండ్ ఇది గుడి, ఇదంతా అక్కడ ఉండే ప్లేస్. రీసెంట్గానే జాతర జరగడంతో గుడిని మంచిగా కలర్స్ వేసి చాలా అంటే చాలా బాగా చేశారు. అండ్ మేము రాగానే అసలు భలే అనిపించింది. ఇక్కడ వీళ్ళందరూ దేవతల ఫొటోస్ అని ఆ పెయింటింగ్స్ అని చాలా బాగా చేపించారు. ఎల్లమ్మ అంటే ఎంత పవర్ఫుల్లో మనందరికీ తెలుసు. సో బట్ ఇలాంటి టెంపుల్స్కి రావడం వల్ల చాలా పీస్ఫుల్ ఒక మైండ్ సెట్ అనేది కలుగుతుంది. అండ్ మా ఊరు ఎల్లమ్మ గుడి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. బట్ మేము వచ్చిన రోజు అసలు క్లోజ్ ఉంది. సో అందుకే బయట నుంచే మొక్కేసాం. బట్ చాలా వరకు చూపించాలని కొద్దిగా ఫోన్ లోపల పెట్టి వీడియోస్ తీసాను. చాలా అంటే చాలా బాగుంది అసలు నిజంగా. ఐ మీన్ ఎప్పుడన్నా టెంపుల్ లోపలికి వెళ్ళి కూడా అదంతా చూపించడానికి ట్రై చేస్తాను. మీ ఊర్లో కూడా ఇలాంటి ఎల్లమ్మ గుళ్ళు ఉంటాయా? కామెంట్ చేయండి. మా ఊర్లో అయితే ఉంటుంది. అండ్ మాకు కొద్దిగా దగ్గరలో ఇంకొకటి కూడా ఉంటుంది, కట్కూరు ఎల్లమ్మ. ఆ వీడియో కూడా నా ఛానల్లో ఆల్రెడీ పోస్ట్ చేశాను నేను. మా అత్తమ్మ అయితే ఎక్కడికి వెళ్ళినా ఖచ్చితంగా బొట్లు పెట్టాలి, ఇది మ్యాండేటరీ ఆమె కోసం. సో మేమైతే అక్కడ అంతా వీడియోస్ తీసుకొని చాలా ఎంజాయ్ చేసాం. అండ్ మీకు మాతమ్మ, నాగమ్మ అండ్ ఇక్కడే ఎల్లమ్మ పుట్ట కూడా ఉంటుంది, అది నేను కూడా చూపించడానికి ట్రై చేస్తాను. సో మా చిన్నోడైతే అసలు ఈ పెయింటింగ్స్ అంతా దేవుళ్ళని చూసి చాలా ఎగ్జైట్ అయిపోయాడు, భలే అనిపించింది. మేమైతే మా ఊరు ఎల్లమ్మకి ఇలాగే మొక్కి ఈ విధంగానే మొక్కుతాం. మా ఆచారాల పద్ధతులు ఇంతే.